కలలు అసలు మన జీవితాల గురించి, మన భవిష్యత్తు గురించి నిజంగా ఏదైనా రహస్యాన్ని చెబుతాయా? ఈ ప్రశ్న యుగయుగాలుగా మనుషుల్ని ఆలోచింపజేస్తూనే ఉంది. సరే, ఈరోజు మనం ఈ కలల వెనుకున్న రహస్యం లోపలికి ఓసారి తొంగిచూద్దాం. కొన్నిసార్లు మంచి జరుగుతుందనిపిస్తుంది, కొన్నిసార్లు ఏదో ప్రమాదం రాబోతోందనిపిస్తుంది. ఆనందాలు, అనారోగ్యాలు ఇలా జరగబోయేవి మనకు కలలో కనిపిస్తున్నాయా? ప్రతిరోజూ మనల్ని పలకరించే ఈ కలల వెనక నిజంగా ఏదైనా అర్థం దాగి ఉందా? ప్రాచీన కాలం నాటి నాగరికతల నుంచి ఇప్పటి ఆధునిక న్యూరోసైంటిస్టుల వరకు అందరినీ వేధిస్తున్న ప్రశ్న ఇది. కలలు ఒక అంతుచిక్కని రహస్యం. అసలివి దేవుడు పంపే సందేశాలా, లేకపోతే మన మెదడులోని రసాయనాల గందరగోళమా? నిజమే కదా, మనం దేవుడు లేడనొచ్చు, గత జన్మలు లేవనొచ్చు. కాని ప్రతి రాత్రి మనల్ని వెతుక్కుంటూ వచ్చే ఈ కలల్ని మాత్రం ఎవ్వరూ కాదనలేరు. వాటిని ఆపలేరు, కంట్రోల్ కూడా చేయలేరు. ఇది మనందరం అనుభవించే ఒక విచిత్రమైన, అదుపు చేయలేని మాయాజాలం. మరి వేల ఏళ్ల క్రితం ప్రాచీన భారతదేశంలో వేదగ్రంథాలు ఈ రహస్యాన్ని ఎలా చూశాయో తెలుసా? వాళ్ళు కలల్ని ఓ గందరగోళంగా చూడలేదు. మన చైతన్యాన్ని, అంటే మన కాన్షియస్నెస్ని అర్థం చేసుకోవడానికి ఇవి ఒక తాళం చెవిలాంటివని వాళ్లు భావించారు. ఋగ్వేదంలోనే కలల గురించి మొట్టమొదటి ప్రస్తావన ఉంది. అక్కడ కలలను స్వప్నం అని పిలిచారు. వేదాల ప్రకారం స్వప్నమనేది కేవలం ఊహ కాదు, అది కూడా చైతన్యం యొక్క ఒక నిజమైన, ఒక ప్రత్యేకమైన అనుభూతి. వేదాల ప్రకారం మన చైతన్యానికి 4 స్థితులుంటాయి. 1 జాగృత, అంటే ఇప్పుడు మనం మెలకుగా ఉన్నాం కదా, ఇది. 2 స్వప్న, అంటే కలలు కనే స్థితి. 3 సుషుప్తి, అంటే ఏ కలలు రాని గాఢనిద్ర. ఇక 4ది తురియా, ఇది యోగులు, ఋషులు మాత్రమే సాధన ద్వారా చేరుకునే అత్యున్నత స్థితి. చూసారా, మనం ప్రతిరోజూ ఈ మొదటి 3 స్థితుల గుండానే ప్రయాణిస్తాం. దీన్ని బట్టి స్వప్నమనేది ఎంత ముఖ్యమో అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా ఆసక్తికరమైన విషయానికి వద్దాం. ఆయుర్వేదం, వేద సంప్రదాయాల ప్రకారం మనకొచ్చే కలలను కూడా వర్గీకరించారు. దీని ద్వారా మనకు ఎలాంటి కలలు వస్తున్నాయో, వాటి అర్థమేంటో తెలుసుకోవచ్చు. మనకొచ్చే కలలు ముఖ్యంగా ఈ 7 రకాలుగా ఉంటాయట. మొదటిది దృష్ట, అంటే చాలా సింపుల్, పగలంతా మనం చూసినవే మళ్లీ కలలో కనిపించడం. రెండవది శృత, అంటే మనం విన్న విషయాలు, సంభాషణలు మనమీద ప్రభావం చూపి కలలో రావడం. మూడవది అనుభూత, అంటే మనం చాలా బలంగా అనుభవించిన ఎమోషన్స్, ఫీలింగ్స్ కలల రూపంలో రావడం. నాల్గవది ప్రార్థిత, అంటే మనకు తీరని కోరికలుంటాయి గదా, అవి కలలు నెరవేరినట్టు కనిపించడం. ఐదవది కల్పిత, ఇవి మన ఊహకు కూడా అందని వింతైన, అద్భుతమైన కలలు. ఆరవది భావిక, ఇది మన అంతర్గత మానసిక స్థితిని, మన ఆలోచనల సరళిని చూపిస్తుంది. ఇక చివరిది చాలా ముఖ్యమైనది, దోషజ. ఆయుర్వేదం ప్రకారం మన బాడీలో వాత, పిత్త, కఫ అని 3 దోషాలుంటాయి గదా, వాటిలో ఏదైనా తేడా వస్తే మన శరీరం మనల్ని హెచ్చరించడానికి ఈ కలల్ని పంపిస్తుందట. ఒక రకంగా ఇవి హెల్త్ వార్నింగ్స్ అన్నమాట. సరే, ఇప్పుడు కలల గురించి అత్యంత అసాధారణమైన విషయానికొద్దాం. కలలు భవిష్యత్తును చెప్పగలవా? కాలమనే తెరను చీల్చుకుని జరగబోయేదాన్ని చూపించగలవా? అసలిది సాధ్యమేనా? ఆయుర్వేదం ప్రకారం ఇది ఖచ్చితంగా సాధ్యమే. కొన్ని కలలు మన ఆరోగ్యం గురించి ముందుగానే హెచ్చరిస్తాయి. వ్యాధి మన శరీరంలోకి ప్రవేశించి దాని లక్షణాలు బయటపడకముందే మన లోపలి సూక్ష్మ శరీరానికి ఆ విషయం తెలుస్తుందట. అది నిద్రలోకి వెళ్ళినప్పుడు కలరూపంలో మనల్ని హెచ్చరిస్తుంది. ఇక్కడ ఇంకో ఆశ్చర్యకరమైన విషయం చూడండి. ప్రాచీన ఆయుర్వేద గ్రంథాల ప్రకారం గర్భవతిగా ఉన్న స్త్రీలకు వచ్చే కలలను బట్టి పుట్టబోయేది అబ్బాయా, అమ్మాయా అని కూడా చెప్పేవారట. ఉదాహరణకి, కలలో మామిడిపండ్లు, సూర్యుడు, బంగారం లాంటివి కనిపిస్తే అబ్బాయని, అరటిపండ్లు, చంద్రుడు, వెండి కనిపిస్తే అమ్మాయని నమ్మేవారు. చాలా ఆసక్తికరంగా ఉంది కదూ? ఇది మనందరికీ తెలిసిన గొప్ప గణిత మేధావి శ్రీనివాస రామానుజన్ గారి కథ. ఆయన కనుక్కున్న కొన్ని అత్యంత క్లిష్టమైన గణిత సూత్రాలు ఆయనకు నిద్రలో తన ఇలవేల్పు అయిన నామగిరి దేవత చెప్పిందని ఆయనే స్వయంగా అనేవారు. సైన్స్ చేరుకోలేని ఎన్నో రహస్యాలను ఆయన కలలు ఛేదించాయి. సరే, ఇప్పుడు ప్రాచీన కాలం నుంచి ఆధునిక కాలానికి వద్దాం. ప్రముఖ స్విస్ సైకాలజిస్ట్ కార్ల్ యుంగ్ ఏకంగా 80,000 కలలను అధ్యయనం చేసి వాటి విశ్లేషణకు ఒక శాస్త్రీయ పునాది వేశారు. ఆశ్చర్యకరంగా యుంగు కనుక్కున్న విషయాలు మన ప్రాచీన జ్ఞానానికి చాలా దగ్గరగా ఉన్నాయి. కలలు మన అహాన్ని బ్యాలెన్స్ చేస్తాయని, కొన్నిసార్లు రోగ నిర్ధారణ చేస్తాయని, కొత్త ఆలోచనలకు, సృజనాత్మకతకు మూలమని ఆయన చెప్పారు. అంతేకాదు, కొన్ని పెద్ద కలలు మన ఒక్కరికే సంబంధించినవి కాకుండా మానవజాతి అంతటికీ సంబంధించిన ఒక సామూహిక అపస్మారక స్థితి నుంచి వస్తాయని ఆయన ప్రతిపాదించారు. ఈ కలల గురించిన అధ్యయనం మనల్ని ఒక అత్యంత లోతైన తాత్విక ప్రశ్నకు దారితీస్తుంది. ఒకవేళ ఇప్పుడు మనం జీవిస్తున్న ఈ జీవితం, మనం చూస్తున్న ఈ ప్రపంచం కూడా ఒక పెద్ద కల అయితే, ఈ రూపకం చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మన మనసు ఒక పెద్ద ఇల్లు లాంటిది. పగటిపూట మనం చేతన మనసు అనే ఒక చిన్న గదిలో మాత్రమే ఉంటాం. కాని రాత్రి నిద్రలోకి జారుకున్నప్పుడు ఆ ఇంట్లోని వందలాది మిగతా గదుల తలుపులు తెరుచుకుంటాయి. అప్పుడే మనం కలల ప్రపంచంలోకి వెళ్తాం.
కార్ల్ యుంగ్ తన జీవిత చరమాంకంలో మరణానికి దగ్గరగా ఉన్నప్పుడు ఆయనకొక విచిత్రమైన కల వచ్చింది. ఆ కలలో ఒక యోగి ధ్యానంలో కూర్చుని ఉన్నాడు. ఆ క్షణంలో యుంగ్కి ఒక విషయం అర్థమైంది. ఆ యోగి నా కలలో లేడు, ఆయనే నన్ను కంటున్నాడు. ఒకవేళ ఆయన మేల్కుంటే నేను మాయమైపోతాను అని. తన ఉనికి మొత్తం ఆ యోగి కలలో ఒక పాత్ర మాత్రమేనని ఆయన గ్రహించాడు. యాంగ్ యొక్క ఈ ఆధునిక సైకలాజికల్ అనుభవం మన ప్రాచీన వేదతత్వానికి ఎంత దగ్గరగా ఉందో గమనించారా? ఈ మొత్తం విశ్వం, మన జీవితాలన్నీ మహావిష్ణువు కంటున్న ఒక కళని మన తత్వశాస్త్రం వేల సంవత్సరాలుగా చెబుతూనే ఉంది. సరే, చాలామంది ఏమంటారు, కలలంటే మన జ్ఞాపకాల నుంచే అస్తాయని. ఒకవేళ అదే నిజమైతే మరి అప్పుడే పుట్టిన పసిపిల్లల సంగతేంటి? వాళ్ళకింకా ఎలాంటి జ్ఞాపకాలుండవు కదా. మరి వాళ్ళు నిద్రలో ఎందుకు నవ్వుతారు? కొన్నిసార్లు ఎందుకు భయపడి ఉలిక్కిపడి ఏడుస్తారు? వాళ్ళకా నిద్రలో ఏం కనిపిస్తోంది? ఇది సైన్స్కి ఇప్పటికీ ఒక సవాలే. కాబట్టి కలలను తేలిగ్గా తీసిపారేయద్దు. అవి కేవలం అర్థం లేని చిత్రాలు కావు. అవి మనం అర్థం చేసుకోవడానికి, మన జీవితాన్ని మార్చుకోవడానికి విశ్వం పంపిస్తున్న సందేశాలు. ఒక రకంగా చెప్పాలంటే అవి మనకు అందే బ్లూ ప్రింట్లు. చివరిగా ఈ ఒక్క ప్రశ్నతో ముగిద్దాం. మన కలల వెనుక, ఈ వాస్తవికత వెనుక అన్నింటినీ నడిపిస్తున్న ఆ అసలు కల కంటున్నది ఎవరు? ఈ రహస్యం గురించి ఆలోచిస్తూ ఉండండి.